హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం అండి. ఈరోజైతే నేను ఇంట్లో ఎగ్తో గుంత పొంగనాలు అయితే చేశానండి. ఏ విధంగా చేశానో చూపిస్తానండి. ముందుగా అయితే 4 ఆనియన్స్ తీసుకొని తొక్క తీసుకొని చాపర్లో అయితే వేసుకొని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. తర్వాత అయితే ఒక గిన్నె తీసుకుని అందులో ఒక 4 ఎగ్స్ అయితే బ్రేక్ చేసుకొని వేసుకొని అందులోనే పసుపు, ఉప్పు, కారం అయితే వేసుకొని బాగా కలుపుకోవాలండి. తర్వాత మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న ఆనియన్స్ని కూడా అందులో వేసుకొని బాగా కలుపుకున్నాను. తర్వాత అయితే గుంత పొంగనాలు పాన్ అయితే తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ అయితే వెలిగించుకొని కొంచెం హీట్ అవనిచ్చి తర్వాత ఆ గుంతల్లో అయితే కొంచెం కొంచెం ఆయిల్ వేసుకొని మనం కలిపి పెట్టుకున్న దాన్ని అయితే అందులో కొంచెం కొంచెంగా వేసుకొని మూత పెట్టుకొని బాగా ఫ్రై అవనివ్వాలండి. లో ఫ్లేమ్లో పెట్టుకొని చూడండి, మూత తీసి చూస్తే ఒకవైపు అయితే బాగా ఫ్రై అయిపోయినాయి, రెండో వైపుకి అయితే టర్న్ చేసుకోవాలి. నేనైతే అంటికిపోతుందేమో రాదేమో అనుకున్నానండి. దీని రివ్యూ కూడా షేర్ చేస్తానని చెప్పాను కదండి, చాలా బాగా వచ్చినాయి. మేము ముందైతే ఆన్లైన్లో ఒకసారి ఆర్డర్ చేసామండి, అస్సలు బాగాలేదు, అంటికిపోయి అస్సలు రాలేదండి. దాన్ని పట్టుకొని ఉండిపోయినాయి. చాలా భయపడుతూనే మళ్ళీ తీసుకున్నాను, కానీ చాలా చాలా బాగున్నదండి. తీసుకున్న తర్వాత కూడా చాలా భయం వేసింది, కానీ ట్రై చేద్దామని తీసుకున్నాను. ఇంకా పొంగనాలు తీసిన తర్వాత కూడా చూడండి, చూపిస్తున్నాను, ఏమీ అంటుకోకుండా బాగా వచ్చినాయండి. జస్వి కూడా ఎంజాయ్ చేస్తూ తింది. మరిన్ని వీడియోస్ కోసం డూ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.